ఈ సెలక్షన్ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన విద్యార్థులందరికీ ఈ కార్యక్రమం గన్నవరంలో ఏర్పాటు చేయటం, ఈ సెలక్షన్స్ ఫస్ట్ కాన్స్టిట్యున్సీ లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్ జరుగుతాయి. దీంట్లో ఎక్కువ మంది మన నియోజకవర్గాలు సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ, సో ఇండోర్ స్టేడియం ఇవ్వమని శాప్ చైర్మన్ రవినాయుడిని కోరా. కనీసం విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో ఒకటి, రెండోది దావాజీగూడెం మురళీ గారి ఊరిలో ఒకటి ఇమ్మని అడిగా. ఆయన కూడా పర్సూ చేస్తున్నాడు. అది దావాజీగూడెం స్కూల్లో అయితే ఈ నియోజకవర్గంలో గతంలో మట్టి అమ్ముకున్నారు, చెరువులు దువ్వి పిల్లల మరణానికి కారణమయ్యారు. పనికిమాలిన స్థితిలో మట్టి అమ్ముకుంటే డబ్బులు సంపాదించే నీచమైన కార్యక్రమాలకి ఒడిగట్టారు. కానీ దావాజీగూడెం స్కూల్ గ్రౌండ్ చూసినా పల్లంగానే ఉంది, ఆత్కూరు స్కూల్ గ్రౌండ్ చూసినా పల్లంగానే ఉంది. గుళ్ళు పల్లమయ్యాయంటే ఎప్పుడో పూర్వీకులు ఎప్పుడో కట్టినాయి కాబట్టి పర్లేదు, కానీ బళ్ళు అన్నీ లో లెవెల్లో ఉన్నాయి. ముందు వీటన్నిటికీ తోలమని చెప్పా. పార్టీ నాయకులు కూడా చాలా సహకరించి అన్ని గ్రామాల్లో రైతులకి, స్కూల్స్కి, పబ్లిక్ ప్లేసులకి మెరక చేయడం 12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా జరిగింది. అలాగే ప్రభుత్వం గతంలో ఆడుదాం ఆంధ్ర పేరు మీద దోపిడీలు చేయకుండా ఉండుంటే మీరు అడిగినవన్నీ చేసే పని. కానీ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డెఫినెట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తానని మాత్రమే తెలియజేస్తాను మీకు. ఇండోర్ స్టేడియం డెఫినెట్గా దావాజీగూడెంలో ఎలాంటిదైతే 100% వస్తుంది. నేను రవినాయుడు కోరే, రవినాయుడు కూడా ఆయన శాప్ చైర్మన్ గారు కూడా 2 అడిగితే 1 అయితే ముందేస్తానన్నా, అంటే అది దావాజీగూడెంకి ఏమన్నా పెద్ద గ్రౌండ్ ఉందని, సెకండ్ది నిడమూరుకి మన కోరా. అలాగే ఈ గేమ్స్లో జూలై 15 నుంచి ఆగస్ట్ 26 వరకు కాంపిటీషన్ ఉంది. 29న స్టేట్ ఫైనల్స్ జరుగుతుంది. ఆ రోజున కూడా ఆ ప్రైజ్ మనీ మన గన్నవరంకి తేవాలని గన్నవరం వాళ్ళకి ఇక్కడ ఆత్కూరు పిల్లలు చాలామంది కనపడ్డారు, వీళ్ళు కోరుతూ. అలాగే బ్యాడ్మింటన్, వాలీబాల్, చెస్, యోగా ఈ 4 ఈవెంట్లలో జరిగే దీంట్లో అనేక మంది గన్నవరం నియోజకవర్గం నుంచి ఉన్నారు. అసలు ప్లే గ్రౌండ్ లేకుండా విద్యా వ్యవస్థ మారడం దిగజారిన ప్రమాణాలకి ఇది పరాకాష్ట. లేదంటే 140 కోట్ల జనాభా ఉంటే మనం ఒలింపిక్స్లో మనం ఎన్నో స్థానంలో ఉంటాం, టీవీలో చూద్దామన్నా కూడా చాలా బాధ కలిగే పరిస్థితి. 10 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు, 30 కోట్లు జనాభా ఉన్న వాళ్ళందరికీ అన్నీ వెళ్తుంటే మన వాళ్ళకి మాత్రం ఏదో 1 అర పథకాలతో వచ్చే పరిస్థితి. ఇది మారాలంటే ఇది గ్రౌండ్ లెవెల్లో స్టూడెంట్ చదువుకునేటప్పుడు ప్లే గ్రౌండ్ ఉండాలి ఫస్ట్. దీన్ని ప్రభుత్వం కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మా ప్రభుత్వం అది అడ్రస్ చేస్తుందని తెలియజేస్తూ, ఈ నియోజకవర్గానికి ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా ఒక మల్టీపర్పస్ ఇండోర్ హాల్ని శాంక్షన్ చేయాల్సిందిగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని కూడా కోరతా. అలాగే క్రీడల్లో కూడా మనకు చాలా వెనకబడిపోయాం. కల్నల్ సికే నాయుడు అని ఆయన 1932లో మచిలీపట్నం వాసి, టెస్ట్ క్రికెట్ భారతదేశానికి మొట్టమొదటి క్రికెట్ కెప్టెన్ మన జిల్లా వాసి. కానీ మనం ఏ స్థాయికి తగ్గిపోతున్నామంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు చదువులో బాగానే ఉన్నాయి తప్ప, ఇన్స్టిట్యూట్లు బాగానే ఉన్నాయి తప్ప, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు తల్లికి వందనంకి గన్నవరం నియోజకవర్గంలో 70 కోట్ల రూపాయలు, అలాగే స్టూడెంట్ కిట్లకి ఒక 37 లక్షలు, అలాగే మనబడి మన భవిష్యత్తుకి 1,10,00,000, మొత్తం 85 కోట్ల సంవత్సరానికి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అది విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. గౌరవ మంత్రి లోకేష్ బాబు విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చు స్కూల్స్ దిశ మార్చాడంటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే 85 కోట్లు ఇంటూ 3 సంవత్సరాలు దాదాపు 255 కోట్ల రూపాయలని ఈ నియోజకవర్గంలోని బిడ్డల మీద పెట్టినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ